చూడండి, అమెరికా ఎలక్షన్ చూడండి, ఒకటేసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇక మళ్ళీ సర్పంచ్కి ఒకసారి ఎలక్షన్స్, జెడ్పీటీసీకి ఒకసారి ఎలక్షన్స్, ఎమ్మెల్యేకి ఒకసారి, ఎమ్మెల్సీకి ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్కి ఒకసారి, ఇన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతిసారి ఎలక్షన్ పెట్టడం వల్ల ఎంతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం చాలా పెద్దది. అది ఒకటే కాకుండా అనేక సంస్కృతులు, భాష, సంప్రదాయాలకు కలయిక మన భారతదేశం. ఎందుకంటున్నారా? ఇప్పుడు ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఒక చర్చ కొనసాగుతుంది. అదే జమిలీ ఎలక్షన్స్. మనం లుక్ చేద్దాం ఈ వీడియోలో. మన దేశం గురించి మాట్లాడడానికి ఏ మాటలు చెప్పినా చాలదు. ఇది ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన, సాంప్రదాయాల పరంగా అత్యంత ధనవంతమైన దేశం. జమిలీ ఎన్నికల బిల్లు ఇదే దేశంలో ఉన్న విభిన్న సంస్కృతి నేపథ్యాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా అన్న నిర్ణయంపై చర్చ జరుగుతున్నది. ఈ విధంగా ఒక పెద్ద దేశంగా మన ప్రపంచానికి ఉన్నతమైన నమూనా అవుదామని, సమగ్రతను మరియు విశ్వాసాన్ని కాపాడుతూ అందరి సమానంగా చూసే దేశ అభివృద్ధి కోసం ప్రయత్నించాలి. మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం, ప్రతి భాష, ప్రతి సాంప్రదాయం ప్రత్యేకమైనది. అదే విశేషత, రకం, కాంక్ష మరియు చలన శక్తిని మన దేశం పొందించింది. జమిలీ ఎన్నికల బిల్లు కూడా దేశంలో రాజకీయ సమగ్రతను పెంచాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచాలని తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16న అంటే రేపు పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ బిల్లు ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్ర సిఫారసు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రేపు లోక్సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారని వర్గాలు వెల్లడించాయి. జమిలీ ఎన్నికలపై ఇప్పటి వరకు వివిధ అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రం కోరనుంది. ఆ తర్వాత ఈ కమిటీకి సభ్యులను ప్రతిపాదించడానికి స్పీకర్ పార్టీలను కోరనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రానికి కమిటీ సభ్యులు ప్రకటించబోతున్నారు. పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి వారి స్థానాలు నిర్ణయించబడతాయి. బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీకి చైర్మన్గా ఉంటారని అంచనా. ఈ కమిటీ 90 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. అవసరమైనట్లయితే సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఇలా ఉంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేలా సిఫారసును చేసింది. కానీ డిసెంబర్ 12న కేంద్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులను ఆమోదించింది. ఇక్కడ ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఒకేసారి ఎన్నికలు పెట్టేసి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గుర్తుంచుకోవచ్చు. ఒక్కసారి మీరు అమెరికా రాజ్యాంగాన్ని చూడండి, అమెరికా ఎలక్షన్ చూడండి, ఒకటేసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇక మళ్ళీ సర్పంచ్కి ఒకసారి ఎలక్షన్, జెడ్పీటీసీకి ఒకసారి ఎలక్షన్స్, ఎమ్మెల్యేకి ఒకసారి, ఎమ్మెల్సీకి ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్కి ఒకసారి, ఇన్ని ఎలక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ల కోసము అక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో వీళ్ళు ఎవరైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఉండో వాళ్ళు ఎక్కడా ఖర్చు చేసే అవకాశం లేదు. మన ఇండియాలోనే సెంట్రల్ నుంచి స్టేట్ వరకు, స్టేట్ నుంచి గల్లీ వరకు ప్రతిసారి ఎలక్షన్ పెట్టడం వల్ల ఎంతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అది వృధా కాకుండా ఈ జమిలీ ఎలక్షన్ని ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఎన్ని పార్టీలు దీన్ని ఓకే చేస్తాయి, ఎన్ని పార్టీలు దీన్ని మరి వ్యతిరేకంగా తీసుకొస్తాయి అనేది రేపటి బిల్లులో మనం చూడొచ్చు. మరి ఈ జమిలీ ఎన్నికల పైన ఒకవేళ మీకు కనుక తెలుసుంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.